యూరియా ఇవ్వలేని పంట కొనుగోలు చేయలేని అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. తెలంగాణలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ అద్భుతమైన పాలన అందించారని, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశాడని ఫైర్ అయ్యారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన కొద్దిపాటి ధాన్యానికి కూడా డబ్బులు వేయడం లేదన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలే ఆయన సంగతి తేలుస్తారన్నారు. తెలంగాణ ప్రజలంతా మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకే గ్రామం నుంచి బీఆర్ఎస్లో చేరడానికి ముందుకొస్తున్నారన్నారు. సంగెం మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చల్లా ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు ధర్మారెడ్డి. మాటలు అమలు కాని మాటలు, అలవి కాని మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయినటువంటి రెడ్డి గారు ఒక బోగస్ మాటలు, ఒక అబద్ధాలు ఆడి ముఖ్యమంత్రి అయ్యిండని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కేసీఆరే కావాలి, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది అని ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. ఈరోజు మా వరంగల్ జిల్లా మరి ముండ్రాయి గ్రామంలో, సంగెం మండలం ముండ్రాయి గ్రామంలో మొన్న సర్పంచ్గా పోటీ చేసి అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయిన మరి వడ్లకుండ శ్రీనివాస్ గారు, వారి ఆధ్వర్యంలో ఇంకా ముఖ్యులందరూ కూడా కలిసి ఈరోజు పార్టీలో చేరికలు జరిగినాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు కనీసం యూరియా ఇవ్వలేని అసమర్థుడు ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలు అంటూ ఉన్నారు. ఇప్పటివరకు కొన్న ధాన్యానికి డబ్బులు కూడా వేయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా నీకు సిగ్గుసేరం ఉంటే ఇప్పుడు ఎలక్షన్లు పెట్టు, నీ సంగతి ఏందో తెలుస్తారు. మళ్ళీ ఇప్పుడు అది యాప్ అని పెట్టినావు. యాప్ అని పెట్టి ఏ రైతు కూడా నువ్వు యాప్లో ఎన్ని బస్తాలు ఇస్తావు, ఎట్టిస్తావు తెలియదు. తనకి ఇష్టం వచ్చినట్టు కొనుక్కుంటాడు. కానీ నీ యాప్లు ఎందుకు, నీ కథ ఎందుకు? నువ్వు బఫర్ స్టాక్ పెట్టుకొని ఇవ్వాల్సినది యూరియా మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ తెచ్చుకొని స్టాక్ పెట్టుకొని ఇచ్చినాం కేసీఆర్ గారి అధికారంలో ఉన్నప్పుడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, నిజానికి నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు ఇచ్చిన హామీలు, ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టమంటే కట్టవు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీకు ఏం పోయింది? కాంట్రాక్టరే నేను చేస్తా పనంటే ముందుకు రాలేని పరిస్థితి, ఇలా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, కెనాల్లో పూటిగది ఇవ్వలేని పరిస్థితి. ఇలా గ్రామాలలో నువ్వు ఇంద్రమ్మలో ఇల్లు ఇచ్చినావు, పక్షపాతంగా ఏకపక్షంగా ఇల్లు ఇస్తూ ఉన్నారు. అదే పేదవాడికి ఇచ్చే పరిస్థితి లేదా? పేదవాడికి ఇవ్వాలనే సోయి లేదా? సరే, రాబోయే రోజుల్లో నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నేనేం 3 సంవత్సరాలు ఉంటాను అనుకుంటాను కావచ్చు, కానీ 3 సంవత్సరాలు ఉండే పరిస్థితి కూడా నీలో లేదని